రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇన్ టైంలో డబ్బులు పడ్డాయని ఉద్యోగులు పెన్షన్లు తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు మార్చి నెల 1వ తేదీన జమ చేసినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,08,000 మంది పెన్షన్దారులు ఖాతాలో డబ్బులు పడ్డాయి. గత బీఆర్ఎస్ సర్కార్ నెలలో మొదటి వారం నుంచి 3వ వారం వరకు జీతాలు చెల్లిస్తూ వచ్చింది. చూడు ఎన్ని లక్షల మంది, 3,69,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, పెన్షన్దారులు 2,80,000 మంది, 88,000 మంది పెన్షన్దారులకి 1వ తారీఖు జీతాలు పడేటువంటి నేపథ్యం అంటే సుమారుగా 6 లక్షల మంది, 6 లక్షల మంది, సుమారుగా 6 లక్షల మంది జనాభాకి 1వ తారీఖే జీతాలు పడేటువంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంది. ఇది ప్రభుత్వ పరిపాలన అంటే, ఇది మార్పు అంటే. ఈ మార్పును కావాలని కోరుకున్నదే రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ప్రజాపాలనను ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంటర్ పరీక్షల నిమిషం నిబంధనల సడలింపుగా చూడు, ఇంటర్ పరీక్షలకు నిమిషం ఎంత ఒక అబ్బాయి ప్రాణాలు పెట్టింది. మేము మొదటి రోజే చెప్పినాం ఇంటర్ సంబంధించిన పరీక్షలకు సంబంధించి 1 నిమిషం అనేది తీసేయండి అని మొర పెట్టుకున్నాం, చెప్పినాం. దానివల్ల జేబీఎం ఎఫెక్ట్ వల్ల ఇవాళ ఇంటర్ పరీక్షల నిమిషం నిబంధనల సడలింపు జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అమలవుతున్న నిమిషం నిబంధన నన్ను ఇంటర్ బోర్డు సడలించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రాలకి అనుమతిస్తామని కూడా ప్రకటించింది. మేము ఫస్టే చెప్పినాం, ఫస్ట్ రోజే పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా ఆ వీడియో కూడా చెప్పించడం జరిగింది. వెంటనే సడలించండి. పేరెంట్స్ ఏదైతే చెప్పిలో ఆ వీడియో సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పినాం. విద్యాశాఖ చెప్పినాం, బుర్రా వెంకటేశం సార్కు చెప్పినాం, అనేక మంది అధికారులు కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోయినాం, సీఎం దృష్టి తీసుకుపోయినాం. సార్ 1 నిమిషం అనేది చాలా ఇబ్బంది. 2 సంవత్సరాల కరోనా సమయం తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు. 1 నిమిషం అనే ఆలస్యం అనేది 1 నిమిషం అనేది అది మ్యాండేటరీ కాదు, అది వెంటనే తీసేయండి అని కూడా చెప్పిన తర్వాత దాని మీద పునరాలోచన చేసి ఈరోజు 1 నిమిషం అనే ఆ నిబంధన తీసేసి 5 నిమిషాలైనా పర్లేదు అనుమతించేటువంటి నేపథ్యం కూడా ఉందంటే జేబీఎం టీవీ, జేబీఎం దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాసిన వార్త.